మనకున్నటువంటి ద్వాదశ రాశులలో 3 రాశుల వాళ్ళను వాయుతత్వ రాశులు అంటారు. ఆ 3 రాశులు ఏంటంటే మిథున రాశి, తులారాశి, కుంభరాశి. ఈ 3 రాశులను వాయుతత్వ రాశులు అంటారు. వాయువుకు ప్రధానం మనస్సు. అందుకని వాయుతత్వ రాశుల వాళ్ళ ఆలోచనలన్నీ కూడా మనస్సు మీద ప్రభావితమై ఉంటాయి. అంటే వాయుతత్వ రాశుల వాళ్ళు ఏ విషయాన్ని కూడా వాస్తవిక కోణంలో ఆలోచించరు. ఊహాలోకాల్లోనే ఆలోచిస్తూ ఉంటారు. అంటే వాయుతత్వ రాశుల వాళ్ళకి ప్రాక్టికల్ థింకింగ్ ఉండదు. ఏ విషయాన్నైనా రియాలిటీలోకి వచ్చి ఆలోచించరు. ఇమాజినేటివ్ థింకింగ్ ఉంటుంది. దానివల్ల ఎప్పుడూ కూడా గాలిలో మేడలు కడుతూ ఉంటారనేటటువంటి ఒక రకమైనటువంటి విమర్శ అందరూ చేస్తూ ఉంటారు. కానీ అది యథార్థం కాదు. గాలిలో మేడలు కట్టినా సరే ఆ మేడలను నిజంగా చూపించే శక్తి సామర్థ్యాలు కూడా వాయుతత్వ రాశుల వాళ్ళకు ఉంటాయి. అంటే వాళ్ళు భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంటారు.